నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఫస్ట్ ప్రాబ్లం L of 1 minus cos AT by T. Solution, L of 1 minus cos AT equal to L of, by linearity property, L of 1, L of cos AT 1 by S, S by S square plus A square. This is equal to F bar of S. L of 1 minus cos AT by T equal to integral S to infinity F bar of S, అంటే integral S to infinity 1 by S, 1 by S square plus S by S square plus A square into ds. 1 by S కి ఇంటిగ్రేషను సపరేట్ చేద్దాం, S to infinity 1 by S ds మైనస్ ఇంటిగ్రల్ S to infinity S by S square plus A square. ఇది 1 by 2 into 2 రాసుకుంటే మనకి F dash x by F of x ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ దానికి log s, రెండోది 1 by 2 పక్కన పెడదాం, log of S square plus A square, లిమిట్స్ S to infinity. దిస్ ఈజ్ ఈక్వల్ log s మైనస్ log of S square plus A square హోల్ పవర్ 1 by, లేకపోతే ఓపెన్ చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం మొత్తాన్ని, 2 by 2తో మల్టిప్లై చేసి ఇంకో స్టెప్ రాస్తున్నాం దీనికి, 1 by 2 into 2 log s మైనస్ 1 by 2 by 2 రాద్దాం, 1 by 2 by 2, 1 by 2 log of S square plus A square హోల్ పవర్ లిమిట్స్ S to infinity. ఈ 1 by 2 బయట ఉంచుదాం, 2 log s మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యిద్ది, log of S square plus A square లిమిట్స్ S to infinity. ఈ 2ని ఇక్కడ అప్లై చేద్దాం, 1 by 2 log of S square, log of S square plus A square లిమిట్స్ S to infinity. log A మైనస్ log B అంటే log S square by S square plus A square లిమిట్స్ S to infinity. డినామినేటర్లో S square కామన్ తీద్దాం, 1 by 2 log of S square కామన్ తీస్తే 1 plus A square by S square లిమిట్స్ S to infinity. డైరెక్ట్ లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, S ఉన్న చోటల్లా ఇన్ఫినిటీ, A square by infinity మైనస్ log of S దగ్గర SI కాబట్టి సేమ్ వచ్చింది, A square by S square టోటల్ లిమిట్స్. ఈ వాల్యూ మొత్తం 0. ఇక్కడ LCM తీసుకుంటే S square న్యూమరేటర్కి వస్తుంది, S square plus A square. ఈ 1 by 2 మైనస్ తీసేస్తే రివర్స్ రాసుకుందాం ఫ్రాక్షను, S square plus A square by S square అవుతుంది. 1 by 2 మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే 1 by 2 S square plus A square by S square హోల్ పవర్ 1 by 2, లేదా రూట్లోనే రాసుకోండి, మీ ఇష్టం ఎలా రాసుకున్నా కూడా. ఇక్కడ వరకు రాసినా కరెక్ట్ ఆన్సరే, ఇది రాసినా కరెక్ట్ ఆన్సరే, S square plus A square by S square. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఈ సెకండ్ ప్రాబ్లంలో L of 1 minus cos T by T. చూడండి, పై ప్రాబ్లంలో పుట్ A ఈక్వల్ టు 1 ఇన్ ది అబోవ్ ప్రాబ్లం. ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ log of root of S square plus 1 by S square. మీరు ఎగ్జామ్లో మొత్తం రాయాలి. అబోవ్ ప్రాబ్లం అంటే ఎగ్జామ్లో అబోవ్ ప్రాబ్లం వేరుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. L of 1 minus cos T by T square. T square వచ్చింది అంటేనే 2 సార్లు చేయాలి, T square వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి చేసాం కదా పై ప్రాబ్లంలో. దిస్ ఈజ్ ఈక్వల్, సొల్యూషన్ తీసుకుందాం. L of 1 minus cos T by T ఈక్వల్ టు, ఒకసారి తీసుకుంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం, log of root S square plus 1 by S square. ఇంకోసారి తీసుకుంటే 1 minus cos T by T square తీసుకుంటే ఇంటిగ్రల్ S to infinity log root of S square plus 1 by S square ds. దీనికి 2 సార్లు T square వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అప్లై చేస్తాం.
దీనికి 1/2 సపరేట్ చేసి మళ్ళీ పై ప్రాబ్లం నుంచి కండిషన్స్ మార్చుకుంటూ వద్దాం. ఇంటిగ్రల్ s to infinity log of s square plus 1/s square whole power 1/2 ds. ఇంటిగ్రల్ s to infinity 1/2 ముందు రాసుకుందాం. log of s square plus 1/s square ds. This is equal to 1/2 integral s to infinity log a by b formula plus s square plus 1 minus log s square bracket close ds. log s square ni integral s to infinity log of s square plus 1 minus 2 log s గా రాసుకున్నాను ఇంటూ ds. మనకి ఇంటిగ్రేషన్ లాగద్దాం డైరెక్ట్ లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. f of x g of x 1/2 బయట రాసుకుందాం. log of s square plus 1 minus 2 log s పక్కన పెడితే ఇంటిగ్రల్ s to infinity 1 ds minus ఇంటిగ్రల్ s to infinity bracket d by ds of log of s square plus 1 minus 2 log s bracket close ఇంటిగ్రల్ 1 ds bracket close ds total bracket 1/2. ఇది log a మైనస్ log b ఇక్కడ రాసుకోవచ్చు, ఎందుకంటే log s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ log s స్క్వేర్ ఇంతే ఉంచుదాం. ఇంతవరకు చిన్న బ్రాకెట్ రాద్దాం. ఇంటిగ్రల్ 1 ds అంటే s, టోటల్ లిమిట్స్ వచ్చేసరికి s to infinity. ఇంటిగ్రల్ s to infinity దీనికి log x అంటే s స్క్వేర్ ప్లస్ 1 మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే 2s వచ్చింది మైనస్ 2 log x అంటే 1/s టోటల్ బ్రాకెట్. ఇక్కడ 1 ds అంటే s ds టోటల్ బ్రాకెట్. log a మైనస్ log b ఫార్ములా ప్రకారం log s స్క్వేర్ ప్లస్ 1/s స్క్వేర్ ఇంటూ ఎస్ని ఇక్కడ రాసుకుంటున్నా 1/2 లోపల మల్టిప్లై చేసాను టోటల్గా s to infinity మైనస్ ఈ 1/2 ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఇంతవరకు ఎల్సిఎం తీసుకుంటే ఇంటిగ్రల్ s to infinity ఎల్సిఎం తీసుకుంటే s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ 2s స్క్వేర్ ఇక్కడ మైనస్ 2s స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 అంటే మైనస్ 2s టోటల్ బ్రాకెట్ s ఇంటూ ds. ఈ ss క్యాన్సిల్, 2s స్క్వేర్ క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే s/2 log ఆఫ్ ఇక్కడ s స్క్వేర్ కామన్ తీస్తున్నా 1 ప్లస్ 1/s స్క్వేర్ బై s స్క్వేర్ మొత్తానికి s to infinity. ఈ 1/2 మైనస్ 1/2 ఇంటిగ్రల్ s to infinity మైనస్ 2s బై s స్క్వేర్ ప్లస్ 1 ds అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ రాసుకుందాం. ఈ 1/2 ఇది log ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 సమానం అవుతుంది చూడండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్, దీని వరకు మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ s/2. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ అప్లై చేస్తే టోటల్గా 0 అయిపోతుంది చూడండి. మైనస్ s/2 లోయర్ లిమిట్ మొత్తం అదే వస్తుంది. ఒక s స్క్వేర్ క్యాన్సిల్ 1 ప్లస్ 1/s స్క్వేర్ అవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ 2నే, ఇది s కాదు మైనస్ 2. ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/s స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ s లిమిట్స్ s to infinity. అంటే ఇది ముందు రాసుకుందాం. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ s మైనస్ s/2 log ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే s స్క్వేర్ ప్లస్ 1/s స్క్వేర్ అవుతుంది. ఇక tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2 మైనస్ tan ఇన్వర్స్ s అవుతుంది ఇంతవరకు. తర్వాత మైనస్ s/2 log ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1/s స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూ మొత్తం cot ఇన్వర్స్ s ఫార్ములా, ఇది ఇంతవరకు cot ఇన్వర్స్ s ఫార్ములా మైనస్ s/2 log ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1/s స్క్వేర్. ఇది టోటల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఫైండ్, ఇప్పటివరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి మనకు 3 అయింది. ఫోర్త్ వన్ ఫైండ్ L of e power minus 3t integral 0 to t
1 మైనస్ కాస్ టీ బై టీ స్క్వేర్ డిటి. ఇది మనం అడిగిన ప్రాబ్లం. ఇంతవరకు మనం చేసాం. ఇంతవరకు మనం చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇంక నేను చెప్పట్లేదు, ఇప్పుడే చేసాం పై ప్రాబ్లంలో. లాగ్ ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ బై టీ స్క్వేర్ వరకు మనం కనుక్కున్నాం. సో అంతవరకు నేను సొల్యూషన్ రాయట్లా, పై సొల్యూషన్ అంతా రాయండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. ఫ్రమ్ ది అబోవ్ ప్రాబ్లం ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ బై టీ స్క్వేర్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఎస్ మైనస్ ఎస్ బై 2 లాగ్ ఆఫ్, దీన్ని ఇంకో రకంగా రాసుకున్నా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్, ఇంతవరకైనా రాసుకోవచ్చు. ఇప్పుడు బై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మన ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తున్నా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం 1 బై ఎస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దీని ప్రకారం మనం ముందుకెళ్తే ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ 1 మైనస్ కాస్ టీ బై టీ స్క్వేర్ డిటి ఈక్వల్ టు మనకు వచ్చింది 1 బై ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడు మనం అనుకున్న వాల్యూ అంతా అంటే కాట్ ఇన్వర్స్ ఎస్ మైనస్ ఎస్ బై 2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. ఈ 1 బై ఎస్ లోపల మల్టిప్లై చేస్తే 1 బై ఎస్ ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎస్ మైనస్ 1 బై ఎస్ క్యాన్సిల్ అయిపోయింది, ఎస్ క్యాన్సిల్ అయింది 2 లాగ్ ఆఫ్ 1 బై 2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ అవుతుంది. ఇంతవరకు. ఇప్పుడు టోటల్ ప్రాబ్లం చూద్దాం. నౌ బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, గుర్తుందా ఎవరికైనా? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ ఏంటి? ఎల్ ఆఫ్ టోటల్ ప్రాబ్లం తీసుకుంటున్నా ఈ పవర్ మైనస్ 3t ఇంటిగ్రల్ 0 టు టీ 1 మైనస్ కాస్ టీ బై టీ స్క్వేర్ డిటి ఈక్వల్ టు మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? ఎక్కడైతే ఎస్ ఉందో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రల్ ఎస్ ఉన్న చోట ఎక్స్ ఈ ఫంక్షన్లో టీ కోఎఫిషియంట్ చేంజ్ అవుతుంది. అంటే మనకు వచ్చిన 1 బై ఎస్ కాట్ ఇన్వర్స్ ఎస్ 1 బై 2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ 3, ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ టీ కోఎఫిషియంట్ -3 కాబట్టి ఎస్ ప్లస్ 3 అవుతుంది. అంటే 1 బై ఎస్ ప్లస్ 3 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 మైనస్ 1 బై 2 లాగ్ ఆఫ్ దీన్ని ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో నేర్చుకున్నది. ఇంతటితో ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటిగ్రల్ 0 టు టీ సైన్ టీ బై టీ డిటి. సొల్యూషను ఈ ఎల్ ఆఫ్ సైన్ టీ అంటే మనకి ఎంత ఫార్ములా? 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ సైన్ టీ బై టీ తీసుకుంటే డిఫరెన్సియేషన్ మల్టిప్లై అయితే డివైడ్ అయితే ఇంటిగ్రేషను ఎస్ టు ఇన్ఫినిటీ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 డిఎస్ అంటే tan ఇన్వర్స్ ఎస్ లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ అంటే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ ఎస్. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే పై బై 2, ఇంతవరకు పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్. దీని ప్లేస్లో ఫార్ములా ప్రకారం కాట్ ఇన్వర్స్ ఎస్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ లేదా సైన్ టీ డైరెక్ట్ రాసుకుంటున్నాను. ఇంకా నేను సైన్ టీ బై టీ రాసుకుంటే 1 బై ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఫార్ములా. 1 బై ఎస్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎస్ ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎస్ ఎంత వస్తే అంత. అంటే టోటల్ ప్రాబ్లం తీసుకుంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటిగ్రల్ 0 టు టీ ఇక్కడ లిమిట్స్ వచ్చినాయి కాబట్టి 1 బై ఎస్ వచ్చింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సైన్ టీ బై టీ డిటి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఈ ఫంక్షన్లో -3 అంటే ఎస్ ప్లేస్లో 1 బై ఎస్ కాట్ ఇన్వర్స్ ఎస్, ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ 3 బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ షిఫ్టింగ్ అంటే 1 బై ఎస్ ప్లస్ 3
కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 అవుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ది అనుకుంటే దీంట్లో సెకండ్ ప్రాబ్లం మీరు చేయండి. ఇంటి ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t 0 to t sin t by t dt. దీనికి ఆన్సర్ నేను రాస్తున్నాను. s ప్లస్ 1 బై s ప్లస్ 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 2 దీనికి ఆన్సరు. ఇది మీరు కంప్లీట్ చేయండి. దీని నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా మీరు కంప్లీట్ చేయండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ 0 to t 1 minus cos t by t dt. దీనికి కూడా ఆన్సర్ వచ్చేసరికి 1/2 into s plus 1 log of s square plus 2s plus 2 by s square plus 2s plus 1. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి సేమ్ ప్రాసెస్లో. ఈ వీడియో చివరి ప్రాబ్లం వచ్చేసరికి 6th ప్రాబ్లం. Evaluate L of integral 0 to t by 2 1 minus e power minus 2x by x dx. సొల్యూషన్ మనకి ఏం తెలుసు? L of integral 0 to t f of x dx ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? 1/s f bar of s. మరి లిమిట్స్ వేరుగా ఉన్నాయి. ఈ 2xని పుట్ 2x ఈక్వల్ టు u ఇంప్లైస్ x ఈక్వల్ టు u బై 2 dx ఈక్వల్ టు du బై 2. లిమిట్స్ మార్చుకుంటే ఎట్ x ఈక్వల్ టు 0 u ఈక్వల్ టు 0 ఎట్ x ఈక్వల్ టు 5 అప్పర్ లిమిట్ t బై 2 ఇక్కడ దట్ ఇంప్లైస్ u బై 2 ఈక్వల్ టు x ప్లేస్లో t బై 2 అంటే u ఈక్వల్ టు t అవుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి ప్రాబ్లంలో రీప్లేస్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to t by 2 1 minus e power minus 2x by x dx ఈక్వల్ టు టోటల్ బ్రాకెట్ ఎల్ ఆఫ్ 0 దగ్గర 0నే t by 2 దగ్గర మనకు వచ్చింది u వచ్చింది అంటే యూని టీగా రాసుకోవచ్చు. u ఈక్వల్ టు t కాబట్టి 0 to t 1 minus e power 2x అంటే u బై x ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? u బై 2 రాసుకోవచ్చు. సో 1 minus u ఈక్వల్ టు 0 u ఈక్వల్ టు t ఇంకోటి u du u బై 2 ఇక్కడికి వచ్చేసరికి du బై 2 2 క్యాన్సిల్. ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t 1 minus e power minus u బై u du. ఇది మనకు వచ్చిన కండిషన్. ఇది మన ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు? 1/s. దీన్ని ఇంతవరకు ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఇప్పుడు నేను ఎల్ ఆఫ్ 1 minus e power minus u తీసుకుంటున్నాను. బై లీనియారిటీ ప్రాపర్టీ ఎల్ ఆఫ్ 1 ఎల్ ఆఫ్ e power minus u అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆఫ్ 1 అంటే 1/s ఎల్ ఆఫ్ e power minus 1 అంటే t కోఎఫిషియంట్ 1 కాబట్టి 1/s ప్లస్ 1 అంటే ఎల్ ఆఫ్ 1 minus e power minus u by u అంటే ఇంటిగ్రల్ s to ఇన్ఫినిటీ 1/s ప్లస్ 1 ds అంటే log s minus log of s plus 1 limits s to infinity. This is equal log s by s plus 1 limits s to infinity. Denominator s కామన్ తీయండి. log s by s కామన్ తీస్తే 1 plus 1/s ఇంటిగ్రల్ s to infinity ss క్యాన్సిల్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను గ్యారెంటీగా log 1 వస్తుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను సేమ్ వచ్చింది 1/s. 0 మైనస్ లాగ్ ఆఫ్ ఇక్కడ s బై s ప్లస్ 1 మైనస్ తీసేస్తే s ప్లస్ 1/s అవుతుంది. ఇది మనకు వచ్చిన కండిషన్. 1 ఇంప్లైస్ 1లో తీసుకెళ్తే ఇంటిగ్రల్ 1 ఎక్కడుంది? ఈక్వేషన్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t by 2 1 minus e power minus 2x by x dx బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఇంతవరకు మనకి ఎంత వచ్చింది ప్రాబ్లం? ఎల్ ఆఫ్ 0 to t అప్లై చేయలే మనం.
ఎల్ ఆఫ్ 0 to t అప్లై చేసామంటే అర్థం ఏంటి, పైన ప్రాబ్లం చేసాం కదా, 0 to t తీసుకుంటే 1/s వచ్చింది. అంటే ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఈ వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే లాగ్ ఆఫ్ s ప్లస్ 1/s ఇంతవరకు వచ్చింది. 0 to t అప్లై చేస్తున్నాం అంటే 1/s ఇంటూ లాగ్ ఆఫ్ s ప్లస్ 1/s వచ్చింది. ఇది ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వల్ దేర్ ఫోర్ ఇది ఫైనల్ ఆన్సరు. ఇంతవరకు అప్లై చేసి ఈ 1/s ఎందుకు వచ్చిందని ఇంటిగ్రేషన్ ఉన్నందుకు 1/s వచ్చింది ఫార్ములా. అది మీకు కావాలంటే ఫార్ములా మీరు పై ప్రాబ్లం వెరిఫై చేయండి. ఇంతటితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం.